ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి దినం ఉదయకాలం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానంతో దినమును ప్రారంభించుకుంటూ ఆ దినమంతయు దేవుని మాట ద్వారా బలపరచబడి మన ప్రయాణాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యము, ఆ వాగ్దానం మనతో పాటు ఉండి మనల్ని నడిపించుకునే కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం మనకి ఇస్తున్నారు. ఆ వాగ్దాన వచనంలో మనం చదువుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగునను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితవని ఆయనను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము షారాలకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నేను మీకు సంతానం ఇస్తాను, నేను మీకు కుమారుని ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అనుకుంటూ ఉన్నాడంట. చూడండి దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయము 17లో నేను చదువుతున్నానండి. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనున అనే మనస్సులో అనుకొనెను. అంటే అప్పటికి అబ్రహామునకు 100 ఏండ్లు వస్తున్నాయి, షారా 90 సంవత్సరములు. ఆ సమయంలో దేవుడు అంటున్నారు, మీదటికి నిర్ణయ కాలమున మరలా నేను మీ వద్దకు వస్తాను, అప్పుడు మీ చేతిలో కుమారుడు ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నారు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారా కుమారుడు కలుగునని అనేను. అప్పుడు షారాకు కుమారుడు కలుగునని అనేను అని మనం చూస్తున్నాం. అంటే దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదండి. షారా కూడా అనుకుంటుంది, స్త్రీ ధర్మము నిలిచిన దాననే, వృద్ధురాలనే, నా భర్త వృద్ధుడు, నీ ముసలితనమందు మేము కుమారుని కనడం ఏమిటి అని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నారు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి నాకు అసాధ్యమైనదంటే ఏదైనా ఉందా? నేను ఏదైనా చేయగలను అని దేవుడు అంటున్నారు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడండి. గనుకనే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11లో మనం చూస్తే, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అంటే షారాలో దేవుని యందు విశ్వాసం ఉంది, దేవుడు ఏమైనా చేయగలడని విశ్వాసం ఉంది. అబ్రహాములో కూడా దేవుడు ఏదైనా చేయగలడని విశ్వాసం ఉంది. కానీ వారి శరీరమును బట్టి వారు అనుకుంటున్నారు, మా వయసు అయిపోయింది, దేవుడు శక్తిమంతుడే, దేవుడు ఏదైనా చేయగలడు, కానీ మేము ముసలివారం అయిపోయాము. షారా అనుకుంటుంది, స్త్రీ ధర్మం కూడా నాకు ఆగిపోయింది, నిలిచిపోయింది, ఈ సమయంలో నేను ఎలాగ పిల్లలను కనగలను అంటే దేవుడు అంటున్నారు, నాకు అసాధ్యమంది ఏదైనా ఉందా అని మాట్లాడిన దేవుడు. దేవుని బిడ్డలారా, వయసు గతించిపోయిన షారా గర్భము శక్తిని దేవుడిచ్చి ఆ గర్భము ఏమండి ఆరోగ్యవంతంగా దేవుడు మార్చి, అంటే మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఒక యవ్వన శరీరముగా ఆమె గర్భమును ఆయన మార్చి తన శక్తితో నింపి కుమారుని కనే శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చారండి? షారాకిచ్చి, దేవుని బిడ్డలారా, తాను చెప్పినట్లుగానే, తాను మాట ఇచ్చిన ప్రకారంగానే దేవుడు చేసినట్లు ఆదికాండం 21వ అధ్యాయం 1లో మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అంటే దేవుడు చెప్పారు కదా, నిర్ణయ కాలమున, నేను నిర్ణయించిన కాలమున నేను ఇస్తానని, అదే నిర్ణయ కాలమున దేవుడు చెప్పినట్లుగానే ఆయన ఏం చేశారండి? కుమారుని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుడు చెప్పినది చేసే దేవుడు.
ఆయన చెప్పిన తర్వాత ఎటువంటి ఆటంకాలున్నా, అక్కడ జరగలేనటువంటి అసాధ్యమైన పరిస్థితులున్నా దాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడునని ఇక్కడ ఆయన నిరూపిస్తూ ఉన్నారండి. నీ శరీరము వయసు అయిపోయింది, ముసలితనం అయిపోయింది నీ శరీరము, కానీ ఆ శరీరంలో కూడా నా శక్తి ద్వారా గర్భము ధరించడానికి నేను శక్తినివ్వగలను ఆయన ఏమండి చేసిన వాగ్దానమును శక్తినిచ్చి నెరవేర్చిన దేవునిగా ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అసాధ్యమైన పరిస్థితులను సైతము నేను సాధ్యము చేయగలను. ఇది జరగదు అనుకునే దానిని కూడా నేను జరిగించగలను. ఇది అవ్వదు అనుకునే దాన్ని కూడా నేను చేయగలను. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి 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 విసుగుపోయి ఇక ఇది అవ్వదు అనుకుంటారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఏమైనా చేయగలడని నమ్మినట్లయితే ఆ అసాధ్యమైన పరిస్థితిని సాధ్యము చేయగలడు. చాలామంది తల్లిదండ్రులు వారి యొక్క యవ్వన బిడ్డల వివాహాల విషయాల్లో ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోవచ్చు. కానీ ఆ సందర్భంలో కూడా నేను కార్యము చేయగలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వేదైనా వ్యాపారం ప్రారంభించి దానిలో నష్టపోయావా, ఇక అది అవ్వదు, నష్టమే నీకు మిగిలింది అనుకొని కృంగిపోతున్నావా? నీవు విశ్వసించిన దేవుడు ఏదైనా చేయగలడు. అక్కడ నష్టమే నీకు వచ్చింది, కానీ నష్టానికి మించి లాభాన్ని చేయగలనని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఇక్కడ అబ్రహాము శారాల జీవితాల్లో ఆయన నెరవేర్చి మన జీవితాల్లో కూడా ఆయన నెరవేరుస్తారని ఉదయకాలం తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానం నమ్మి ఈ వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ఆయన ఏదైనా చేయగలడని విశ్వాసంతో మనం నమ్మితే ఒక నయమాను వలె నయమానుకున్న కుష్ఠరోగం అంతటిని తీసి పసిపిల్ల దేహమనిచ్చిన దేవుడు. అట్టి పరిస్థితులు నీకున్న ఎటువంటి అనారోగ్యమైన అది పోదు అనుకునే అనారోగ్యమైన మంచి దేహం, ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇవ్వగలిగిన, సాధ్యమైన అసాధ్యమైన పరిస్థితులు సాధ్యము చేయగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ అనారోగ్యము నన్ను విడవదు, ఈ అనారోగ్యం నాకు నుండి నేను స్వస్థత పొందుకోలేను అని నీవు అనుకున్న దానిని కూడా ఆయన బాగు చేసి ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చే గొప్ప దేవుడైన. హల్లెలూయా. నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఆయన కార్యాలు చూస్తావని, ఆయన చేసే అద్భుతాలు చూస్తావని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానం అందు విశ్వాసం ఉంచి ఈ వాగ్దానం నమ్మి ఆయన ద్వారా గొప్ప కార్యములను పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మీకు అసాధ్యమందంటూ ఏదీ లేదు. ఏదైనా చేయగలిగిన దేవుడు. అబ్రహాము శారాల విషయంలో మీరు చేసి నిరూపించుకున్నారు, నేను చేయగలను అని. మా జీవితాల్లో కూడా అసాధ్యమైన పరిస్థితులను సాధ్యము చేసే దేవుడు ప్రభువా. అయ్యా, నీ యందు నమ్మకము విశ్వాసము మేము ఉంచగలిగితే అద్భుతాలు మా జీవితాల్లో చూస్తామని ఈ ఉదయకాలం మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ దయచేయమని, ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల దయచేయండి. ఎవరైనా బలహీనంగా ఉంటే స్వస్థత, ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైనా కార్యాలు పూనుకుంటే వారిలో సఫలత, విజయాలు దయచేసి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.